హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ కీమా చేసి చూపించబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి. ముందుగా మటన్ కీమాను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ఈ యొక్క మటన్ కీమాలో 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి కళాయి పెట్టుకోండి. దానిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా ఆకులు వేసుకోవాలి 2. ఇప్పుడు దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను నేను. బాగా వేయించుకోవాలి. దీనిలో ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని 2 స్పూన్లు వేయాలి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుంటాను. ఈ మసాలా పేస్ట్లో అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట. 2 స్పూన్లు వేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మటన్ కీమా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగే వరకు స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని మంటని వేయించుకోండి. మూత పెట్టుకొని కొద్ది నిమిషాలు వేయించండి. దీనిలో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలుపుకోండి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి.
చూడండి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం వాటర్ వేసుకోవాలి. దీనిలో మనం 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలింది. మటన్ కీమా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకోవడమే. చాలా ఈజీగా మటన్ కర్రీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.